లెంట్ డేస్ శిలువ ధ్యానంలో ఈరోజు క్షమాపణ. ఎంతో విశాలమైన సముద్రానికి కూడా ఒడ్డులుంటాయి. ఎంత పెద్ద దేశమైనా దానికి సరిహద్దులుంటాయి. ఎంతో తీవ్రంగా మండే సూర్యునికి కూడా అస్తమయం ఉంటుంది. ఎంతో అందంగా ఆకాశంలో కదిలే చంద్రునికి కూడా కృష్ణపక్షం తప్పదు. అలాగే మానవుల ఓర్పుకు క్షమాగుణానికి కూడా హద్దులుంటాయి అని తలంచడం సామాన్య మానవుల ఆలోచన. కాని ఓర్పుకు క్షమాగుణానికి సరిహద్దులు లేని ప్రేమ తపస్వి క్రీస్తునాథుడు. పేతురు మాటలు లోక సామాన్యమైన ఆలోచనలను ప్రతిబింబిస్తున్నాయి. ఇకపోతే పేతురు కాస్త ఉదార భావాన్ని ప్రదర్శిస్తూ, నా సోదరుడు నాకు ద్రోహం చేయుచుండగా నేను ఎన్ని పర్యాయాలు అతను క్షమించవలను? 7 పర్యాయాలా అని తాను అడిగిన ప్రశ్నకు తానే సమాధానం చెప్తున్నాడు. కాని ప్రభువు పేతురు ఊహకు అందని విధంగా 7 కాదు 70 పర్యాయాలు అని చెప్పి, క్షమా ధర్మానికి సరిహద్దులు లేవు, అలా ఉండడానికి వీలు లేదు అని నిక్కచ్చిగా చెప్పి దానిని నొక్కి వక్కానించడానికి క్షమించలేని సేవుకని కథను చిత్రీకరిస్తున్నాడు. క్షమాధర్మం గురించి నూతన వడంబడిక తరచుగా గుర్తు చేస్తూనే ఉంది. దేవుని దగ్గర నుండి క్షమాభిక్ష కోరేవారు పరులను క్షమించే భావం కలిగి ఉండాలి. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. మత్తయి సువార్త 5:7 అని క్రీస్తు నవధన్యతలలో ప్రతిపాదించాడు. ఆ తర్వాత తన శిష్యులకు ఎలా ప్రార్థించాలో నేర్పిస్తూ, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణమును క్షమించుము అని మత్తయి సువార్త 6:12 చెప్పుచున్నాడు. ఈ భావాన్ని మరింత వ్యాఖ్యానిస్తూ, మనుష్యుల అపరాధాలు మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుష్యుల అపరాధములను క్షమించకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు అని మత్తయి సువార్త 6:14-15 ఉంది. ఈ భావాన్ని యాకోబు కనికరం చూపనివాడు కనికరం లేని తీర్పు పొందును అని యాకోబు రాసిన పత్రిక 2:13 గుర్తు చేస్తున్నాడు. క్షమా ధర్మాన్ని పొందాలని దేవుణ్ణి మొరపెట్టుకుంటున్న మనం మనకు అపకారం చేసిన వారిని అర్థం చేసుకోవటం కష్టమేమీ కాదు. దేవుని దగ్గర నుండి ఉద్భవిస్తున్న క్షమ ప్రవాహం మనలో నిలిచిపోకుండా మనలను దాటి మన ద్వారా ఇతరులకు ప్రవహించాలి. దయ చూపిన వారికి తిరిగి దయ చూపడం కాదు గాని ఆ దయను వేరొకరికి చూపించటం ఉత్తమ ధర్మం. నీకు ఉపకారాన్ని చేసిన వారికే తిరిగి చేయవద్దు, దానిని పరులతో పంచుకోవాలి అని ఒక ఆంగ్ల సామెత. ఈ సందర్భంలో పరిసయ్యులను ఉద్దేశించి ప్రభువు చెప్పిన మాటను గుర్తు చేసుకోవటం సమంజసం. దోమ లేకున్నట్లుగా ఒడియగట్టి ఒంటెను మింగివారు మీరే. మత్తయి సువార్త 23:24 మనం చేసిన దోషాలనే ఒంటెలను మనం అవలేలగా మింగేస్తున్నాం. కానీ ఇతరులు మనకు చేసే దోమంత దోషాన్ని చాలా శ్రద్ధగా గమనిస్తూ వారి మీద కక్ష సాధిస్తున్నాం. ప్రభువు చెప్పిన కథలో ఆ క్షమించనొల్లని సేవకుని ప్రవర్తన మనకు కనివిప్పు కలిగించాలి. మనం ఇతరులను క్షమించటానికి హద్దులంటూ లేవు. దేవుని పిల్లలు ఇతరులను ఎన్నిసార్లు క్షమించినా దేవుడు వారిని క్షమించిన పర్యాయాలతో పోల్చుకుంటే అవి లెక్కలోకి రావు. మన పాఠాల మూలంగా దేవుని ఎడల మనం ఎన్ని అపరాధాలు చేశామో ఆ రుణాన్ని తీర్చగలగటం అసాధ్యం. మనం చేసే సత్క్రియల సాయంతో ఆ రుణం తీరదు. ఎందుకంటే అవి ఆయన దృష్టిలో మురికి గుడ్డల వలె ఉన్నాయి. యెషయా గ్రంథం 64:6 దేవుని నుండి ఉచితంగా క్షమాపణ పొందిన తర్వాత మనం ఇతరుల పట్ల చేసే మంచి పనులు దేవునికి ప్రీతికరమైనవి. వెండి బంగారాలిచ్చి దేవుని క్షమను కొనుక్కోలేము. పాపి చెల్లించవలసిన రుణాన్ని దేవుడు తన కనికరం చొప్పున క్షమించి కొట్టివేశాడు. క్రీస్తు శిలువ మరణం వల్ల అది సాధ్యమైంది. కనికరం చూపుమయ్యా ఓ కరుణామయ దేవా, పరులను క్షమించే హృదయాన్ని ప్రేమతో ప్రసాదించు ఓ ప్రభువా. ప్రార్థన. ఓ పరమతండ్రి, మీ పవిత్ర కుమారుడు మాకు ప్రసాదించిన అపారమైన క్షమావరాన్ని పొందిన మేము, ఆయన మాకు నేర్పించిన ప్రార్థనను తరచుగా చెబుతున్న మేము, శిలువకు వేలాడుతూ తమ శత్రువుల పట్ల
ఆయన చూపించిన అత్యంత క్షమాగుణాన్ని తెలిసిన మేము మా జీవితంలో అదే క్షమాగుణాన్ని ఇతరులతో పంచుకుని సద్భావాన్ని అనుగ్రహించండి. ఆమెన్.